హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో ఒక ఎమ్మీ డిజర్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే క్యారెట్ హల్వా. కొంచెం టైం ఉండి మన దగ్గర ఓపికతో చేసుకుంటే ఈ రెసిపీకి తిరుగే ఉండదు. తిన్నవాళ్ళు ఫిదా అయిపోవాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఇక్కడ నేను 1/2 kg క్యారెట్స్ అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ తురుముకుంటే లేట్ అవుతుందని చెప్పి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే తీసుకోండి. గీ అనేది హీట్ అయ్యాక అందులో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న క్యారెట్ని వేసుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే ఆయిల్తో అయినా చేయొచ్చు, బట్ స్వీట్ రెసిపీ కాబట్టి గీతో చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. మనం గ్రైండ్ చేసుకున్న క్యారెట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం వేసిన క్యారెట్ అనేది మాడిపోకుండా మనం గెరటితో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. ఒకసారి అది బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చాక మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కప్ క్యారెట్కి ఇక్కడ మనం 3/4 కప్ షుగర్ అనేది తీసుకుంటున్నాం. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్ అయినా తీసుకోవచ్చు, బట్ 3/4 అనేది సరిపోతుంది. షుగర్ యాడ్ చేసుకున్నాక షుగర్ కూడా పూర్తిగా మెల్ట్ అయ్యేదాకా మనం గెరిటితో అటు ఇటు తిప్పుతూ ఉండాలి. షుగర్ అనేది మెల్ట్ అయ్యే కొద్దీ కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది. మనకి మళ్ళీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం క్యారెట్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా టైం పడుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. వన్స్ ఇలా క్యారెట్ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బాయిల్ చేసిన మిల్క్ 1/2 లీటర్ తీసుకున్నాం. ఆ 1/2 లీటర్ మిల్క్ కూడా మనకి సగం అయ్యేదాకా మనం పాలను అనేది మరగపెట్టుకోవాలి. ఇక్కడ మనం తీసుకునేది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మనం మిల్క్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ గెరిటితో మనం మిక్స్ చేసుకోవాలి. పాలు పోసాక ఒకసారి గెరిటితో బాగా మిక్స్ చేసుకొని స్వీట్నెస్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఏమైనా తగ్గినట్టయితే 1 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్గా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఇందులో లాస్ట్గా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తుంటే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.